నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అంశం కంగనా రనౌత్ అనేటువంటి ఒక ఆర్టిస్ట్. ఈమె మేధావురాలు కాదు, లేకపోతే ఏ దేశం కోసం ఏదో పెద్ద ఎత్తున కూడా ఆమె ఎప్పుడు ఏం కోల్పోలేదు. దేశం కోసం ఎప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ దేశ యువతను కావచ్చు, దేశంలో ఉన్నటువంటి మహిళను కాబట్టి రకరకాలుగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ అసలు సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు, మూవీ చేస్తున్నటువంటి ఈమె డబ్బులు ఇస్తే ఒక యాక్టర్గా పనిచేసినటువంటి ఈమె దేశం కోసం నీతులు పొంకణాలు కొడతా ఉంటే నిజంగా నవ్వొస్తూ ఉంటుంది. అందుకే ఈమెను కంగనా రనౌత్ కాకుండా కంగనా రౌత్ అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ రౌత్ ఒక ఘనపదార్థం కాబట్టి దానికి అసలు ఒక గుండె కావచ్చు, ఒక మనసు కావచ్చు, ఆలోచించేటువంటి మెదడు ఉండదు. కాబట్టి ఈమెను ఒక రౌత్తో పోల్స్తూ మాట్లాడినటువంటి ఆ పరిస్థితులు ఆమెనే తీసుకొచ్చుకుంది. ఎందుకు అంటే ఇక్కడ జెన్జీ ఉద్యమం నడుస్తూ ఉంది. జెన్జీ ఉద్యమం నడుస్తూ ఉంటే దేశవ్యాప్తంగా యువత మొత్తం కూడా ఆ జెన్జీకి సపోర్ట్గా ఉంటా ఉన్నారు. నిజంగా ఈ పేపర్ లీకేజ్ సంబంధించి నిజంగా లీకేజ్ జరిగింది. దానికి 20 మందికి పైగా కూడా నీట్ పేపర్లో బాధితులు చనిపోయారు. వాళ్ళ పక్షాన ఎప్పుడూ కూడా ఈ కంగనా రనౌత్ సపోర్ట్గా మాట్లాడినటువంటి దాఖలాలు చూడలే. ఏ యొక్క ట్వీట్ కావచ్చు, ఆమె స్టోరీస్ కావచ్చు, ఏవి కూడా చూడలే. అలా పెట్టకపోగా ఇందులో పాల్గొన్న వాళ్ళు అసలు ఎవరు కూడా ఇండియన్స్ కారు అనడం, అసలు వీళ్ళ ప్రొటెస్టులు చూస్తూ ఉంటే ఇవన్నీ చూసేటానికి వాంతులు విరేచనాలు అవుతూ ఉన్నాయి అనడం, తల హెడేక్ అయిపోతూ ఉంది, నెత్తి నొప్పి లేస్తూ ఉంది. ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఎక్కడ చూడు మేమ్స్ అవే కనిపిస్తూ ఉన్నాయి. ఏంది అసలు నేను చూడలేకపోతున్నా అంటూ కూడా ఏదో కంపరంగా ఉన్నట్టుగా కూడా ఆ మాటలు ఉన్నాయి. నిజంగా నువ్వు చేసే ఆ సినిమాలే కంపరంగా ఉంటాయి, మేమే చూస్తున్నాం. నువ్వు కనీసం మా నిజమైనటువంటి ఉద్యమకారులు, నిజమైనటువంటి నిరుద్యోగులు ఒక కాజ్ కోసం పోరాటం చేస్తుంటే నీకు నచ్చలేదు, నీకు వాంతులు విరేచాలని వస్తున్నాయా? మరి నువ్వు చేసే పనులు ఎట్లున్నాయి? నువ్వు తీసే వీడియోలు ఏంటి? నువ్వు చాలాసార్లు ఒప్పుకున్నావు, నేను ఒక డ్రగ్ అడిక్ట్ని, నేను 10వ తరగతి కూడా పాస్ కాలేదని చెప్పేసి ఒప్పుకున్నావు. నిన్ను ఒక ఎంపీగా ఎన్నుకున్నారు, నిన్ను ఒక ఎంపీగా తీసుకున్నారు. మరి ఆ పార్టీకైనా బుద్ధుండాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అటువంటి పార్టీలో దాదాపు బీజేపీ పార్టీలో చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏ మంచి వ్యక్తి అయినా సరే అందులోకి వెళ్ళగానే ఒక వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అందులో పోగానే మొత్తం శుభ్రం అయిపోతారు. కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా ఉండవు. బీజేపీలోకి వెళ్తే చాలు మొత్తం అందరికీ శుభ్రం అయిపోతారు, అందరూ నిజాయితీ గల నాయకులు అయిపోతాయి అని చెప్పేసి మాట్లాడుకోవడానికి నువ్వు ఒక ఉదాహరణే. ఎందుకంటే నీలాంటి వ్యక్తులు ఇంత మాట్లాడుతూ ఉంటాయి. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేటు ప్రధాని మోడీ పైన రకరకాల మీమ్స్ వస్తూ ఉన్నాయి. ఒక ప్రధాని మోడీ పైన యువత మొత్తం ప్రశ్నిస్తూ ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా ఇండియా వైపు చూస్తూ ఉంది. అసలు ఇండియాలో ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్త మీడియా సంస్థలు మొత్తం కూడా అసలు మోడీ పరిపాలన ఎందుకు ఈ విధంగా ఉంది, యువతను మొత్తం ఇంత రాక్షస పాలన ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఒక యువతనే భవిష్యత్తు అంటారా, భవిష్యత్తుని లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు ఎందుకు ఈ ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని చెప్పేసి దేశవ్యాప్తంగా యువత మొత్తం ఏకమైంది. అక్కడికి పాల్గొనలేని వాళ్ళు కూడా అమెరికా నుంచి ఇక్కడ నుంచి ఫుడ్ డెలివరీ పంపిస్తూ ఉన్నారు. నిజంగా సరైన కాజ్ కాకపోతే, నిజమైన న్యాయపరమైన డిమాండ్ కాకపోతే ఎందుకు అంతమంది మద్దతు తెలుపుతారు? ఎందుకు ఇటువంటి మాటలు? ఒకసారి చూద్దాం. ఆమె స్టోరీస్లో కూడా ఆమె ఆ ఫోన్లో ఉన్నటువంటి స్టోరీస్లో రకరకాలుగా పెట్టింది దీనిపైన. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడుతుందో అని. నా జీవితంలో ఇంతటి అసహ్యాన్ని ఒకే చోట ఎప్పుడూ చూడలేదు. జెన్జీ నిరసనల నుండి వచ్చిన ఈ రీల్స్ వాంతు వచ్చేలా చేస్తున్నాయి. వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు వాడుతున్న భాష నా జీవితంలో ప్రతి ఫ్రేమ్లోని ప్రతిదీ ఒకేసారి ఇంత అసఖ్యంగా, ఇంత మోటుగా ఉండడాన్ని ఎప్పుడు చూడలేదు అని మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తా ఉందంటే ఈ అంతా జెన్జీ యువత మొత్తం కూడా ఒకే దగ్గర కలిసి అందరినీ ఒకే ఫ్రేమ్లో నేను చూడలేకపోతాను. వాళ్ళని చూస్తూ ఉంటే వాంతులు విరేచనాలు వస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు నా సినిమాల ద్వారా కూడా నేను ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు కూడా ఇంత మోటుగా నేను ఎప్పుడు ఉండలేదు అని మాట్లాడుతూ ఉంది. నువ్వు చేసే సినిమాలు ఏంటి? నువ్వు తీసే ప్రతి సినిమాలో మొత్తం 8 సర్టిఫికేట్ సినిమాలే ఉంటాయి. నువ్వు తీసేటివి 18+ మూవీసే ఉంటాయి మొత్తం తీసేటివి. ఆ మూవీస్లలో కూరనివి ఒకసారి కింద బట్టలు ఉంటే మీద బట్టలు ఉంటే, మీద బట్టలు ఉంటే కింద బట్టలు ఉంటే, నువ్వు ఈ జెన్జీ యువత కోసం, ఈ దేశ యువత కోసం అసలు నేను ఎంపీగా తీసుకున్న పార్టీ నాడాలి. నిజంగా పార్టీ కూడా ఏం ఆలోచించేటువంటి వ్యక్తులను తీసుకోవడం వల్ల మీ పార్టీకే డ్యామేజ్ అవుతుంది. మరి మీరేం ఆలోచించి ఆమెను తీసుకురో అర్థం కాని పరిస్థితులు. కానీ ఇటువంటి కామెంట్ చేస్తున్నటువంటి ఒక ఎంపీ, ఓ ప్రజల చేత ఎంపీగా ఎన్నుకోబడిన వ్యక్తి ఇటువంటి కామెంట్ చేయడం నిజంగా దురదృష్టకరం ఈ దేశానికి. నిజంగా ఇంకా ఏం మాట్లాడుతుందంటే ఎప్పుడూ చూడలేదు, వీళ్ళకి జన్మనిచ్చి పెంచుతున్నది ఎవరు? భారతదేశం విభిన్నమైన అందమైన ప్రజలు నివసించే ప్రదేశం. వారు హుందాతనంతో, సాంస్కృతి పరిణతితో ఉంటారు. మిమ్మల్ని మీరు బొద్దికలని పిలుచుకుంటారు, అలాగే కనిపిస్తారు, ప్రవర్తిస్తారు అట. అసలు మిమ్మల్ని ఎవరికన్నారు?
సరే నిన్న కూడా సౌరభ్ దాస్ కావచ్చు, అలాగే దీనికి సంబంధించి CJP పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సౌరభ్ దాస్ కూడా తనకు క్వశ్చన్ చేస్తూ మిమ్మల్ని ఎవరికి అన్నారని చెప్పేసి క్వశ్చన్ చేసినందుకు తను కూడా తనని క్వశ్చన్ చేసిండు. మీరు కృతిక్ రోషన్తో రకరకాల ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, మాకు అసలు అలవాటు లేదు, మేము కాజ్ కోసం పోరాటం చేసామంటే నవ్వుతూ కూడా తనకు సమాధానం ఇచ్చినటువంటి సంబంధించిన వీడియోలు కూడా మనం చూస్తాం. ఎందుకు యువతతో పెట్టుకోవడం ఎందుకు? ఇప్పటికే ఒక మోడీనే భయభ్రాంతులకు గురి చేసింది, కేంద్ర ప్రభుత్వాన్ని వణికించినటువంటి ఆ యూత్తో నువ్వు మాట్లాడేటువంటి తీరిదా? ఖచ్చితంగా వాళ్ళు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. నిన్ను కూడా ఏదో ఒక రోజు దొరికినప్పుడు కూడా ఖచ్చితంగా చెంపలు చెడామెడా వాయించేటువంటి పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నాయి. అలాగే ఇంకా ఏమంటుందంటే, మీరు బొద్దింకలను మీరే పెట్టుకున్నారు, నిజంగా బొద్దింకల కంటే అధ్వానంగా ఉన్నారు మీరు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఇందులో ఎలాంటి వైరుధ్యం కానీ పొంతన లేకపోవడం కానీ లేదు, కేవలం మీ మురికి, చెత్త మరియు అసహ్యాన్ని ప్రపంచానికి గురి చేస్తున్నాయి. ఈ రీల్స్ వల్ల నాకు తీవ్రమైన మానసిక ఆఘాతం కలిగింది, కొంత ఉపశమనం, డిటాక్స్ అవసరమట. నిజంగా ఇటువంటి రీల్స్ వల్లనట, మేమ్స్ వల్ల, వాళ్ళ ఉద్యమం చూస్తేనట ఈమెకు ఆ మొత్తం ఏం కలిగిందట అంటే మానసిక ఆఘాతం కలిగిందట, అసహ్యాన్ని, ఈ అంత మురికి చెత్తను చూస్తుంటే అసహ్యం వేసింది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంది. వాళ్ళొక కాజ్ కోసం పోరాటం చేస్తున్నారు, నీట్ పేపర్. ఎందుకంటే నువ్వు ఒక బాలీవుడ్ నటి కాబట్టి నువ్వు ఒక డ్రెస్ వేసుకొని సగం డ్రెస్సులు వేసుకొని ఒక దగ్గరికి పోయి ఫోక్ డ్యాన్స్ చేస్తేనో లేకపోతే ఐటమ్ సాంగ్ చేస్తేనో మీకు డబ్బులు ఇస్తారు, కానీ మేము అంత నీచమైనటువంటి సంస్కృతి మాది కాదు, అంత నీచమైనటువంటి వ్యవహార శైలి మాది కాదు. ఎందుకంటే మేము ఒక చదువుకొని ఒక ఉద్యోగం చేయాలనుకుంటాం, ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనుకుంటాం. కానీ మీలాంటి దుర్మార్గులు డబ్బుల కోసం ఒక డ్రగ్ అడిక్ట్గా ఉన్నటువంటి నువ్వు ఈ దేశ యువత కోసం మాట్లాడేటువంటి నైతిక బాధ్యత కూడా నీకు లేదు, కనీసం నైతిక హక్కు కూడా నీకు లేదని చెప్పేసి కూడా ఈ యూత్ అందరూ ఆ పెద్ద ఎత్తున చెంపలపై కొట్టినట్టుగా మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇదే వ్యక్తి ఈమెనే కొన్నిసార్లు ఒక రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ఇక్కడ ఢిల్లీ ముట్టడించడం కోసం ఉద్యమం చేస్తూ ఉంటే అందులో ఒక ముసలావిడ పాల్గొన్నది. ఆ ఉద్యమంలో ఒక ముసలామె పాల్గొంటే ఈ ముసలామె 100 రూపాయలకు వచ్చేటువంటి వ్యక్తి అని చెప్పి ఒక ముసలామెను పట్టుకొని, దాదాపు 60 నుంచి 70 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి వయస్సు పైబడిన ఒక ముసలామెను పట్టుకొని ఈమె ఒక 100 రూపాయలకు వచ్చే వ్యక్తి, నీచమైన వ్యక్తులు, వీళ్ళంతా పాకిస్తానీ సంస్కృతి ఉన్న వ్యక్తులు అంటూ కూడా ఆ ముసలామె పైన కూడా కొన్ని కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ఏం చేసిందో ఒకసారి విందాం. ఆహాహా అని నవ్వుతూ అత్యంత శక్తివంతమైన భారతీయురాలుగా టైమ్ మ్యాగజైన్లో చోటు సంపాదించిన అదే బామ్మ ఈమె అంటూ ఆమె ఫోటో పెట్టి, పైగా ఈమె 100 రూపాయలకే దొరుకుతుంది, పాకిస్తానీ జర్నలిస్టులు భారతదేశ అంతర్జాతీయ ప్రపంచాన్ని అవమానకర రీతిలో హైజాక్ చేశారు అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టింది కంగనా రనౌత్ అని చెప్పేసి. ఆమె ఇన్స్టాలో కావచ్చు లేకపోతే ఆ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టింది. ఏమని అంటే, ఈ రైతు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈ ముసలావిడ ఎవరైతే బామ్మ ఉన్నారో ఈమె ఒక 100 రూపాయలకు వచ్చేటువంటి యువతి, అంటే 100 రూపాయల కోసం ఏదైనా చేసేటువంటి వ్యక్తి, వీళ్ళంతా పాకిస్తానీ ముసుగులో జర్నలిజం పేరుతో వీళ్ళందరినీ రెచ్చగొడతా ఉన్నారు, దేశం మీద మొత్తం కూడా ఉగ్రవాదులు తయారైపోతూ ఉన్నారంటూ కూడా ఒక ముసలావిడను, ఒక తల్లి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని, నీకు ఒక తల్లి ఉంటుంది, నువ్వు కూడా ఎవరో ఒకరు పెంచితేనే పెరుగుంటావు, నువ్వేం ఆకాశం నుంచి ఊడిపడలేవు కదా. ఒక తల్లిని పట్టుకొని, ఒక మహిళవు, ఆ మహిళని కనీసం కనికరం లేకుండా ఒక ముసలామెను పట్టుకొని, ఒక నీ నానమ్మ ఏజో మీ అమ్మ ఏజో మీ అమ్మమ్మ ఏజో ఉంటుంది అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నట్టు నీ అగౌరవం, నీ అహంకారం ఇంత ఎందుకు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు అర్థం కానటువంటి పరిస్థితులు. ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేసుకో. ఒక మహిళ, ఒక తల్లి వంటి వ్యక్తి పట్టుకొని 100 రూపాయలకు వస్తుంది అనడం, నిజంగా నువ్వు లక్షల రూపాయలు ఇస్తే నువ్వు కూడా పోతావు, నీ క్యారెక్టరే అది కదా. నువ్వు పైసలు ఇస్తేనే డబ్బులు అక్కడ మీకు సంబంధించి లక్షలు పెంచుతూ ఉంటేనే కింద బట్టలు ఉంటే మీద బట్టలు ఉంటే, మీద బట్టలు ఉంటే కింద బట్టలు ఉంటే, నువ్వు ఈ దేశ సంస్కృతి గురించి, ఈ దేశ ప్రజల గురించి, మహిళల గురించి మాట్లాడేటువంటి కనీస హక్కు అసలు నీకుందా? కనీసం అసలు ఉందా నీకు? అసలు ఈ దేశ పౌరురాలువేనా అని చెప్పేసి మాకు కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరొకటి ఏం మాట్లాడుతుందంటే, ఏదైతే యూత్ కావచ్చు లేకపోతే ఈ దేశంలో మహిళల పైన కూడా కొన్ని కామెంట్ చేసింది. ఏం మాట్లాడింది మహిళల పైన అంటే, ఈ మహిళలు కూడా మొత్తం ఇంటికి పరిమితమై ఉండకుండా వీళ్ళు మొత్తం కూడా బయటకు వచ్చి రకరకాల ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు, 10 మందితో ఒక పెళ్లి చేసుకుని రకరకాల ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు. వీళ్ళంతా, ఈ మహిళలంతా కూడా ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని మొత్తం నాశనం చేస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడుతూ ఉంది. నువ్వే ఎంతోమంది బాలీవుడ్ యాక్టర్లతో చాలా ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నావు, డైరెక్ట్గా నీ వీడియోసే బయటకు వచ్చిన, డైరెక్ట్గా నీ ఫోటోలే వైరల్ అయినాయి, నీకు మొత్తం రకరకాల నేషనల్ మీడియా మొత్తం నీ గురించే మాట్లాడుకుంది కదా. మరి నీ సంసారి పనులు చక్కని పనులా? ఎందుకు ఈ దేడి దిమాగ్ మాటలు ఎందుకు మాట్లాడుతావు అసలు కంగనా? ఖచ్చితంగా మాటలు మానుకో. ఒక ఎంపీవి, ఒక రాజకీయ నాయకురాలు, ఒక కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది, ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇప్పుడు ఏదైతే బీహార్లోని బంకీపూర్లో ఏ విధంగా అయితే బీజేపీ ఓడిపోయింది, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మొత్తం ఖచ్చితంగా
ఎక్కడ కూడా గెలవకుండా మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు అంటే మీరు 20-30 సంవత్సరాలు ఇన్నేళ్ల పాటు కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలించిందో అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్కి చేదిక్కే అవకాశం ఉంది. మళ్ళీ బీజేపీ మళ్ళీ 50 ఏళ్ళు కాకుండా 100 ఏళ్ళు కూడా వెనుకబోయే ఇటువంటి అవకాశం ఉంది ఇటువంటి వ్యక్తుల వల్ల. ఖచ్చితంగా బీజేపీ కూడా ఒకసారి సరి చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తులను పార్టీలో ఉంచితే మీకే నష్టం జరుగుతుంది. ఇంకోటి మహిళలపైన ఏం మాట్లాడుతూ ఉందంటే, భారతీయ మహిళమని చెప్పుకునే ఒక కొత్త తరం ఉంది. నేను వారిని జనరేషన్ గట్టర్ అని పిలుస్తాను. వారిలో కొందరికి వ్యవస్థ అందించడానికి ఏమీ లేదు. వారు చదువులో రాణించరు, కానీ వారు ఎంత అసహ్యంగా అవినీతి పరులుగా ఉంటారంటే వారు గృహిణులుగా కూడా ఉండలేరు. కానీ వారు మత్తు పదార్థాలు, పానీయాలు లేదా అంతులేని హత్యాకాండలను తమ స్వేచ్ఛను గర్వంగా ప్రదర్శిస్తారు. సిగ్గు లేకుండా తమ పేటెంట్ల సంపాదనతో వాళ్ళ కుటుంబీకుల సంపాదనతో జీవిస్తారు మరియు నిజానికి స్వతంత్రంగా లేకపోయినా స్వతంత్ర జీవితాన్ని సంపాదించుకోవాలని చిన్న జ్ఞాపిక మీరు ప్రయత్నించండి. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉందంటే, ఇక్కడ ఎవరైతే మహిళమని చెప్పుకున్నా ఒక కొత్త తరం ఉంది, వీళ్ళని నేను జనరేషన్ గట్టర్ అని పిలుస్తాను. వీళ్ళంతా చాలామంది అంటే ఈ సంస్కృతి మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు. ఒక పెళ్లి చేసుకుని రకరకాల ఎఫైర్స్ కూడా పెట్టుకుంటూ ఉన్నారని మాట్లాడుతూ ఉంది. నిజంగా నువ్వు చాలామంది ఎఫైర్స్ నువ్వు పెట్టుకున్నావు, అది చాలామంది ఎఫైర్. ఒక ఎంపీ అయి ఉండి ఒక దేశ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఒక చట్టసభలకు పోయింది. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. అసలు మహిళలకు జరుగుతున్నటువంటి రేప్ అటెంప్ట్లు, ఇక్కడ లైంగికంగా వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఇండియాలో. ఇటువంటి చట్టాలు తీసుకురావాలి. మహిళలను ఒక కీచకుడు కావచ్చు, ఒక వ్యక్తి అతను కామ కళ్ళతో చూడకుండా అసలు మహిళలంటే రెస్పెక్ట్ వచ్చే విధంగా ఇటువంటి చట్టాలు తీసుకురావాలి. ఈ మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, గౌరవం లేదు మహిళలకి, చిన్న చూపు చూస్తూ ఉన్నారు, మహిళలు మొత్తం ఒక ఇంటికే పరిమితం అయిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడింది పోయి అసలు మహిళలు బయటకు ఎందుకు రావాలి, మహిళలంతా కూడా ఒంటింట్లో కావచ్చు లేకపోతే అక్కడే ఇంట్లోనే పరిమితం కావాలి, బయటకు ఎందుకు వస్తూ ఉన్నారని చెప్పేసి ఒక మహిళగా మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే బరాబర్ మహిళలు బయటకు వస్తారు, మహిళలకు సమాన గౌరవం కావాల్సిందే, మహిళలకు సమానమైన పురుషులతో సమానమైన హక్కులు ఇవ్వాల్సిందే. ఏదైతే జీవించే హక్కు వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళు ఇష్టానురీతంగా జీవించే హక్కు కూడా భారత రాజ్యాంగం కల్పించింది. మహిళలు ఓన్లీ ఇంటికే పరిమితం అయిపోయి చేతిలో గొట్టం పెట్టుకొని ఓన్లీ ఇంట్లోనే ఆ పొయ్యికి మాత్రమే పరిమితం అయిపోయి ఓన్లీ వంట చేసుకోవడానికే పనిచేస్తారు, లేకపోతే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడానికే పనిచేస్తారు, లేకపోతే పిల్లల్ని ఓన్లీ ఆడించడానికి ఓన్లీ భర్తను చూసుకోవడానికే పనిచేస్తారని చెప్పేసి భారత రాజ్యాంగంలో లేదు. బరాబర్ మహిళలు అన్ని సమాన హక్కులు వాళ్ళకు ఉండాల్సిందే. మహిళలు కూడా ఖచ్చితంగా రోడ్లపైకి చిన్నాదాలు వినిపించాల్సిందే. వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి భర్త అన్యాయం చేసినా, కుటుంబ సభ్యులు అనుమానం చేసినా బయటకు వచ్చి ఈ చట్టాలకు అన్నిటికీ తెలిసే విధంగా వాళ్ళు నిరసనలు చేయాల్సిందే. ఏ ఉద్యమం వచ్చినా, ఏ ఒక్క ఎటువంటి ఇబ్బందులు జరిగినా, ఎటువంటి సమస్యలు జరిగినా మహిళలు కూడా పురుషులతో సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. నిజంగా ఒక చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తివి వాళ్ళకు సహాయంగా ఉండాలి, గౌరవప్రదమైన పదవిలో ఉన్నాం, వాళ్ళకు ఏ సమస్యలు జరుగుతున్నాయి, ఎంతమంది లైంగికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎంతమంది చిన్న పిల్లలు ముక్కు పచ్చలారని పిల్లలు, 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు, కొందరు వ్యక్తుల ద్వారా, కొందరు ముసలి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు ఒక లైంగికంగా వేధింపబడి చనిపోతూ ఉన్నారు. మహిళల్ని మొత్తం ఇష్టానురీతిగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ పురుష సమాజంలో చాలామంది కొంచెం కీచకులుగా తయారైపోయి ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాటిపైన మాట్లాడేటువంటి కనీసం అది లేదు, కానీ ఇష్టానురీతిగా మహిళలపైన మాట్లాడుతాను. ఖచ్చితంగా ఏదైతే ఆ రైతు ఉద్యమంలో మీరు ఆ మాటలు మాట్లాడినందుకు ఎయిర్పోర్ట్లో ఒక సిఆర్పిఎఫ్ ఆర్మీ అమ్మాయి మిమ్మల్ని ఏ విధంగానైతే మీ చెంప పగలగొట్టింది, అదే విధంగా జనజీవత కొడుతుంది. మరొకసారి రైతులు తిరగబడతారు నీ పైకి, అందరూ కూడా తిరగబడి ఖచ్చితంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా నీ దిశబొమ్మలు దహనం అయిపోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నీ ప్లెస్సులు మొత్తం పెడతా ఉన్నారు. నీ రోడ్లపైకి వస్తే రాళ్ల దాడి, చెప్పుల దాడి చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఖచ్చితంగా మానుకో, ఇవన్నీ మానుకో. ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అహంకారం, నీ అహంకారం ఎక్కువైపోయింది, నీ గర్వం ఎక్కువైపోయింది. అంటే అధికార పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఆ గర్వం మొత్తం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా తగ్గించుకోకపోతే రాజకీయంగా కాదు, నేను మొత్తం ఈ దేశంలోనే ఉండకుండా తరిమి కొట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. ఖచ్చితంగా మానుకో. ఇది ఒక దేశంలో ఒక ఎంపీగా గౌరవమైనటువంటి పదవిలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని దేశ ప్రజల కోసం ఏం చేయాలి, అసలు ఈ ప్లేస్కు ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఈ ఎంపీగా కొనసాగించడానికి గల కారణాలు ఏంటి, ఎంపీ అసలు నేను ఎవరి కోసం పనిచేయాలి, ఒక ఎంపీగా ఉన్న ఎవరి కోసం పనిచేయాలి, బీజేపీ పార్టీ కోసం పనిచేయాలి లేకపోతే ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఒకసారి ఆలోచించుకో. అలాగే పార్టీ కూడా ఇటువంటి వ్యక్తుల వల్ల కూడా బీజేపీ మళ్ళీ వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. బీజేపీ ఇంకా ముందుకు పోవాలంటే ఒక జెన్జీ వేదిక ద్వారానే, ఒక జెన్జీ ఉద్యమం ద్వారానే పెద్ద ఎత్తున బీజేపీ మొత్తం మైనస్ అయిపోయింది. అది బీజేపీ కూడా అర్థమైంది. ఇటువంటి వ్యక్తుల వల్ల, ఇటువంటి కామెంట్స్ వల్ల కూడా ఖచ్చితంగా బీజేపీకి చాలా నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కూడా సరి చూసుకుంటే బాగుంటుంది.